ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. శ్వాస తీసుకోవటమే ప్రమాదకరంగా మారింది. కాలుష్యం తగ్గించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అంటూ హైకోర్టు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. స్వచ్ఛమైన గాలి ఇవ్వలేకపోతే కనీసం శ్వాస తీసుకునే పరికరాలనైనా చౌకగా ఇవ్వండి అంటూ సర్కార్కు క్లాస్ తీసుకుంది. ఢిల్లీలో 3 రోజులు ఉంటేనే అలర్జీ వచ్చిందంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సైతం ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 378గా నమోదు కాగా వెరీ పూర్ కేటగిరీకి వాయు నాణ్యత దిగజారిపోయింది. రోజు రోజుకు ఎయిర్ క్వాలిటీ దిగజారుతోంది. దీంతో ఢిల్లీ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో సర్కార్ సరిపడా చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించలేకపోతే కనీసం ఎయిర్ ప్యూరిఫైర్లనైనా ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీ అయినా తగ్గించాలని సూచించింది. ఇది కేంద్ర ప్రభుత్వం చేయగలిగిన కనీస చర్య అయినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రతి పౌరుడు రోజుకు సుమారు 21,000 సార్లు శ్వాస తీసుకుంటాడు. దానివలన కలిగే నష్టాన్ని లెక్కించండి అంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇది అత్యవసరమైన పరిస్థితిగా భావించి తాత్కాలికంగా అయినా ఎయిర్ ప్యూరిఫైర్స్ పై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎయిర్ ప్యూరిఫైర్లను మెడికల్ డివైస్ గా గుర్తించి పన్ను తగ్గించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తీవ్ర కాలుష్యం ఉన్న పరిస్థితుల్లో ఎయిర్ ప్యూరిఫైర్లు విలాస వస్తువులు కాదని, అవి ప్రాణాలను కాపాడే పరికరాలని న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఢిల్లీ కాలుష్యంపై బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. 3 రోజులు ఢిల్లీలో ఉన్నాను, ఈ కాలుష్యం వల్ల అలర్జీ వచ్చిందంటూ కేంద్ర మంత్రి తెలిపారు. రవాణా రంగమే దాదాపు 40% కాలుష్యానికి కారణమని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఆధారిత వాహనాలు, ఇథనాల్ వినియోగమే పరిష్కారమని గడ్కరీ స్పష్టం చేశారు. భారతదేశం ఏటా లక్షల కోట్ల రూపాయల శిలాజ ఇంధనాలపై ఖర్చు చేస్తోందని కూడా గుర్తు చేశారు. కోర్టుల హెచ్చరికలు, మంత్రుల అనుభవాలు, పడిపోతున్న గాలి నాణ్యత ఇవన్నీ కలగలిపి చూస్తే ఢిల్లీ కాలుష్యం ఇప్పటికే ఆరోగ్య సంక్షోభంగా మారిందా అనే సందేహాలు వస్తున్నాయి. లేకుంటే ఇంకా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి.